కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఇంటర్నల్గా పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎవరిని గుర్తించట్లేదు అనేది భావన. అరే వాళ్ళని దరిదాపుల్లోకి రానిస్తలేరు. అదే ఇప్పుడు నేను 48 రోజులుగా చూస్తున్నా కదా, దరిదాపుల్లో కూడా రానిస్తలేరు. ఇప్పుడు ఇన్ని రోజులైంది, కనీసం సరే కొంతమంది పక్కన పెట్టినా కానీ అమరవీరుల కుటుంబాలను పిలుచుకొని వాళ్ళ బాధలేంటి, వాళ్ళ కష్టాలేంటి, వాళ్ళ పరిస్థితి ఏంటిది, వాళ్ళు తింటుండ్రా లేదా, వాళ్ళ కుటుంబాలు ఎట్టుంది, పిల్లలు ఎట్టున్నారు అడిగిండ్రా? వాళ్ళని అడగలే. ఉద్యమాల్లో త్యాగాలు చేసిన వాళ్ళని పిలుచుకొని మాట్లాడిండ్రా? ఇప్పటివరకు జరిగిందా? కనీసం అసలు వాళ్ళు ఎవ్వరు అనే ఆ ప్రయత్నం మొదలైందా? ఫస్ట్ చేయాల్సిన పని ఏంటిది? తెలంగాణ రాష్ట్ర సాధనలు అనన్య త్యాగాలు చేసినటువంటి వాళ్ళ కోసం వాళ్ళని గుర్తించడం కోసం ఒక కమిషన్ వేయాలి, ఒక కమిటీ వేయాలి. ఫస్ట్ చేయాల్సిన పని, మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు గనుక తెలంగాణ ఉద్యమ పట్ల ఏమాత్రమైనా గౌరవం ఉంటే మీరు చేయాల్సిన పని ఏంది? అందరికి చేయమంటలేము, ఒక కమిటీ వేయండి. భారత స్వాతంత్రోద్యమంలో స్వాతంత్ర వీరులను గుర్తించడానికి ఆ రోజున ప్రభుత్వం ఏం చేసింది? ఒక కమిటీ వేసింది. ఇప్పుడు తెలంగాణ ఎట్లొచ్చింది? ఒక మన శ్రీకృష్ణ కమిటీ వేస్తే వచ్చింది. రామమందిర వివాదాస్పద సమస్య పరిష్కారం ఎట్లయింది? ఒక కమిషన్ వేస్తే పరిష్కారం అయింది. ఇది కూడా అట్లనే పరిష్కారం అయింది. ఒక ఫజల్ కమిషన్ వేస్తే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఏ సమస్యనైనా పరిష్కరించడానికి నీ ఐఏఎస్లు, నీ ఐపీఎస్లు, నీ చుట్టూ ఉన్న భజనపరులు, నీ క్యాబినెట్ ఏం చేయలేదు. క్యాబినెట్ ఏం చేస్తుంది? క్యాబినెట్లో ఉన్న వాళ్ళకి ఏం తెలుసు? క్యాబినెట్లో ఉన్న పార్టీలు మారిన వాళ్ళు వీళ్ళు, భజన చేసుకుంటూ టికెట్లు తెచ్చిన వాళ్ళు వీళ్ళు. వీళ్ళకి ఏం తెలుసు? ఒక్కొక్కరు ఎన్ని పార్టీలు మార్చిండ్రో? ఏమైనా విలువలు ఉన్న వాళ్ళు ఉన్నారా? కనీసం ప్రజాస్వామ్య రాజ్యాంగబద్ధమైన చదువుకున్న వాళ్ళు ఉన్నారా? చట్టం తెలిసిన వాళ్ళు ఉన్నారా? న్యాయ సూత్రాలు తెలిసిన వాళ్ళు ఉన్నారా? తెలంగాణ ఉద్యమం అసలు త్రిలింగ దేశం అంటే, లేకపోతే దక్కన్ పీఠభూమి అంటే చెప్పమని చూద్దాం. దక్కన్ పీఠభూమి అంటే అది ఎక్కడుంది అని అంటారు. త్రిలింగ దేశం అంటే అది ఏ ప్రాంతంలో ఉంది అంటారు. అటువంటి వాళ్ళం పట్టుకొని వీళ్ళు నిజంగా చెప్పాలంటే ఇప్పటికి కూడా తెలంగాణ గౌరవాన్ని కాపాడుకునే అవకాశం ఉంది. 100%. వీళ్ళు ఇంకొక 6 నెలలు కనుక ఇట్లా తప్పులు చేస్తే, మూర్ఖంగా పోతే, కేసీఆర్ ప్రజలు ఎందుకు ఓడించిండ్రు? అహంకారాన్ని, నిర్లక్ష్యాన్ని ఓటమి పాలు చేసిండ్రు. కేసీఆర్ ఎప్పుడు అంటాడు కదా, కర్రు కాల్చి పాత పెట్టమని, పాతాళంలో దొక్కమని అట్లా చెప్పారు. విర్రవీగుడుతనం ఎప్పుడు పనికిరాదు, ఎవరికి పనికిరాదు. కాబట్టి మనందరం నిత్య విద్యార్థులము, నేర్చుకుందాం, తెలుసుకుందాం, తెలియని దాన్ని అడుగుదాం. కాబట్టి మీరు ఇప్పటికైనా కానీ ఈ ప్రభుత్వము తెలంగాణ కోసం అనన్య త్యాగాలు చేసిన వాళ్ళని వాళ్ళని పిలవండి, చరిత్ర తెలిసిన వాళ్ళని పిలవండి. వాళ్ళ నుంచి వ్యవసాయ రంగానికి ఏం కావాలి, పారిశ్రామిక రంగానికి ఏం కావాలి, లేకపోతే విద్యారంగంగా ఏం కావాలి, వైద్య రంగానికి ఏం కావాలి, ఉపాధి రంగం ఎట్లా అభివృద్ధి చెందుతుంది, ఇట్లా అనేక అంశాలు, నీటిపారుదల రంగాన్ని ఎట్లా మనం చేసుకుందాం అని అనేక విషయాల మీద చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు, తెలిసిన వాళ్ళు ఉన్నారు. తెలంగాణలో ఉన్నంత మేధో సంపత్తి ఎక్కడ లేదు, దాన్ని తీసుకునే వాళ్ళు లేడు.